హాయ్ గైస్, వెల్కమ్ టు YCC యోజిత్ క్రిక్ చాట్. నేను మీ సాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ మ్యాచ్ నెంబర్ 23 పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ సూపర్ మ్యాచ్. ఒక థ్రిల్లర్ అని చెప్పలేను, కానీ లాస్ట్ ఓవర్లో ఒక టర్న్ అయితే అయింది. బట్ ఫైనల్లీ ఇట్ ఈస్ SRH హూ హెస్ వన్ ద మ్యాచ్. ఒకసారి చూద్దాం. ఆబ్వియస్లీ థింక్ పంజాబే టాస్ నెగ్గింది. ఆస్కర్ SRH టు బ్యాట్ ఫస్ట్. అండ్ SRHకి స్టార్టింగ్లో మంచి స్టార్ట్ కూడా వచ్చింది ఫ్రమ్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. వాళ్ళిద్దరు కూడా మంచి స్టార్ట్ ఇచ్చారు. వాళ్ళు ఆల్మోస్ట్ 3 ఓవర్స్కి దే ఆర్ 27. దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్. బట్ అక్కడ దే లాస్ట్ దేర్ ఫస్ట్ వికెట్. దే లాస్ట్ ట్రావిస్ హెడ్ 21. ట్రావిస్ హెడ్ ఇంతకు ముందు దానికన్నా ముందు ఓవర్లోనే అవుట్ అయిపోవాలి. అది కీపర్ క్యాచ్, చిన్న స్పైక్ వచ్చింది. బట్ బౌలర్ అపీల్ చేయలేదు, ఇంకా సరిగ్గా ప్రాపర్ అపీల్ రాలేదు, వాళ్ళు రివ్యూకి కూడా వెళ్ళలేదు. బట్ అక్కడ కనుక పంజాబ్ అపీల్ చేసుకుంటే అక్కడే ట్రావిస్ హెడ్ వుడ్ హ్యావ్ గాన్. అండ్ తర్వాత హర్షదీప్ వచ్చాడు. హర్షదీప్ వచ్చిన వెంటనే ఇన్ ద సేమ్ ఓవర్ హీ పిక్డ్ బోత్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. ఇట్స్ అ బిగ్ బ్లో ఫర్ SRH. ఇద్దరు కూడా ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్స్. అభిషేక్ శర్మ కాదు, ట్రావిస్ హెడ్ అండ్ మార్క్రమ్ది ఈ మార్క్రమ్ వికెట్ తీసిన హర్షదీపే, కానీ ద క్రెడిట్ షుడ్ గో టు శామ్ కరణ్. ఎందుకంటే ఎవరు అపీల్ చేయలేదు. సేమ్ అంతే, కీపర్ క్యాచ్ అది. థిన్ ఎడ్జ్ అసలు ఎవరు కూడా అపీల్ చేయలేదు. కీపర్ అపీల్ చేయలేదు, ఈవెన్ బౌలర్ కూడా అంత అపీల్ చేయలేదు. బట్ శామ్ కరణ్ ఒక్కడే అపీల్ చేశాడు. హీ ఇన్సిస్టెడ్ ధవన్ని రివ్యూ తీసుకోమని. అండ్ హీ టుక్ రివ్యూ అండ్ హీ గాట్ ద వికెట్ ఆఫ్ మార్క్రమ్. ఒక థిన్ స్పైక్ ఉంది అండ్ లక్కీ వికెట్ ఫర్ SRH. అండ్ ఒకే ఓవర్లో దే లాస్ట్ బోత్ ట్రావిస్ హెడ్ అండ్ మార్క్రమ్ సెకండ్ బాల్ హీ గాట్ అవుట్. అండ్ తర్వాత శామ్ కరణ్ పిక్ ద వికెట్ ఆఫ్ అభిషేక్ శర్మ 5th ఓవర్లో. అండ్ పవర్ ప్లే అయ్యే టైంకి బై ద ఎండ్ ఆఫ్ 5th ఓవర్ దే ఆర్ 39 for 3. వాళ్ళు ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్స్ ముగ్గురు వెళ్ళిపోయారు. ఇంకొక క్లాస్ అని ఒక్కడే ఉన్నాడు వాళ్ళకి, బిగ్ హిటర్. అక్కడ నితీష్ రెడ్డి అండ్ త్రిపాఠి దగ్గర నుంచి ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వాళ్ళు త్రిపాఠిని ఇంపాక్ట్ ప్లేయర్ కింద తీసుకొచ్చేసారు బికాస్ దే ఆర్ లూజింగ్ వికెట్స్ అని. బ్యాటింగ్లోనే ఇంపాక్ట్ ప్లేయర్ వాడేశారు వాళ్ళు. అక్కడ ఒక 30 runs పార్ట్నర్షిప్ వచ్చింది. త్రిపాఠి అంతేం ఆడలేదు. హీ ఆల్సో స్ట్రగుల్డ్. 14 balls 11 runs త్రిపాఠి అవుట్ అయ్యాక క్లాసన్ ఇంతలా అవుట్ వెళ్ళిపోతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లాసన్ కూడా 9 balls జస్ట్ స్కోర్డ్ 9 runs అంతే. క్లాసన్ కూడా డిసప్పాయింట్ చేసి హర్షల్ పటేల్ తీశాడు క్లాసన్ వికెట్. చాలా క్రూషియల్ వికెట్. అక్కడ అబ్దుల్ సమాద్ వచ్చాడు. 3 overs క్లాసన్ ఆల్మోస్ట్ 10th ఓవర్ దగ్గర ఎక్కడ అయిపోయాడు. 13th ఓవర్ దగ్గర అయిపోయాడు క్లాసన్. ఆ 13th ఓవర్ నుంచి 16th ఓవర్ దాకా 3 overs SRH మ్యాచ్ అనేది చేంజ్ అయింది. ద వే నితీష్ రెడ్డి అండ్ అబ్దుల్ సమాద్ ప్లేడ్. అండ్ అక్కడ ఒక హర్ప్రీత్ బ్రార్ ఓవర్ ఒకటి ఉంటుంది. హర్ప్రీత్ బ్రార్ని ఆల్మోస్ట్ 22 runs కొట్టారు అక్కడ. అండ్ 3 overs ఆల్మోస్ట్ దే గాట్ 50 runs. క్లాసన్ అవుట్ అయ్యే టైంకి దే వర్ జస్ట్ 100 for 5. అండ్ అబ్దుల్ సమాద్ అవుట్ అయ్యే టైంకి దే వర్ 150 for 6, 16.3 దగ్గర. సూపర్గా ఆడారు వాళ్ళిద్దరు 3 overs మటుకి. నితీష్ రెడ్డి ప్లేడ్స్ వెరీ వెల్. 37 balls 64. ఒక తెలుగు కుర్రాడు మన సన్ రైజర్స్ టీంలో అలా ఆడడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఈ మ్యాచ్ ఎందుకో చాలా స్పెషల్ సన్ రైజర్స్కి. ఎందుకంటే వాళ్ళ బిగ్ గన్స్ అందరూ ఫెయిల్ అయ్యారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్క్రమ్, క్లాసన్ అందరూ ఫెయిల్ అయ్యారు. బట్ దీస్ 2 lads నితీష్ రెడ్డి అండ్ అబ్దుల్ సమాద్ ప్లేడ్ వెల్. అబ్దుల్ సమాద్ని ఎప్పటి నుంచో ట్రస్ట్ చేస్తున్నారు SRH వాళ్ళు. బట్ ఫైనలీ ఈ ప్లేట్స్ ఒక 12 balls 25 runs బాగా ఆడాడు. అండ్ అబ్దుల్ సమాద్ అయిపోయిన తర్వాత షాబాజ్ అహ్మద్ ప్లేడ్ హిస్ పార్ట్. ఒక 7 balls ఒక 6, ఒక 4, 14 runs. అండ్ ఫైనల్ లాస్ట్ ఓవర్లో జయదేవ్ ఉన్నద్ఘట్ అప్పుడే వచ్చి ఒక 6 కొట్టాడు. ఒక బాల్ లాస్ట్ బాల్ 6 కొట్టాడు. ఆ 6 మ్యాచ్ SRH వైపు తిప్పింది.
జస్ట్ ఎస్ఆర్హెచ్ 1/2 runs. అక్కడ కనుక 4 పడి ఉన్న ఎస్ఆర్హెచ్ హ్యావ్ లాస్ట్ ద మ్యాచ్. అండ్ 182 ద కైండ్ ఆఫ్ పొజిషన్ ఎస్ఆర్హెచ్ ఒక టైంలో అసలు 10 overs 64 for 4. అంటే నెక్స్ట్ 10 overs దే స్కోర్డ్ ఆల్మోస్ట్ 120 runs. ఇట్స్ ఎ గుడ్ రికవరీ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్, దట్ టూ ఫ్రమ్ ఒక నితీష్ రెడ్డి లాంటి ఒక లోకల్ ప్లేయర్ దగ్గర నుంచి. ఇట్స్ రియలీ గుడ్. 182 ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ చేజబుల్, ఎందుకంటే గుడ్ బ్యాటింగ్ ఉంది వాళ్ళకి. బ్యాటింగ్ డెప్త్, పంజాబ్ బ్యాటింగ్ డెప్త్ కూడా బాగుంది. చివరిలో వాళ్ళకి మంచి హిట్టర్స్ ఉన్నారు. సో ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ చేజబుల్. అండ్ ద కైండ్ ఆఫ్ స్టార్ట్, వాళ్ళకి ప్రాపర్ స్టార్ట్ రాలేదు, అది అక్కడ వాళ్ళకి దెబ్బతీసింది. పంజాబ్ హ్యాస్ లాస్ట్ ఎర్లీ వికెట్స్. ఆల్మోస్ట్ 3 oversకి దే వర్ జస్ట్ 11 for 2. అండ్ 5 overs, ఆఫ్టర్ 5 overs దే వర్ 20 for 3. జానీ బైస్టో పూర్ ఫామ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈజ్ నాట్ ఎట్ ఈస్ బెస్ట్. అండ్ భువనేశ్వర్ కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడని చెప్పాలి. భువనేశ్వర్ స్టార్టింగ్ అవర్స్ చాలా భువనేశ్వర్ ఆల్మోస్ట్ ఫస్ట్ 6 oversలోనే 3 overs బౌలింగ్ చేశాడు. ఎక్సలెంట్ ఇచ్చాడు అసలు. ఆల్మోస్ట్ 15 runsకే ఎందుకో 2 wickets. డెత్ ఓవర్స్లో భువనేశ్వర్ ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు, అది భువనేశ్వర్ ఉన్న ప్రాబ్లం. అండ్ శిఖర్ ధవన్, జానీ బైస్టో ఓపెన్. సెకండ్ ఓవర్లోనే జానీ బైస్టో వాస్ బౌల్డ్ బై కమిన్స్. అండ్ అక్కడ ప్రభ్సిమ్రన్ సింగ్ వచ్చాడు, ప్రభ్సిమ్రన్ ఇంపాక్ట్ ప్లేయర్గా. ప్రభ్సిమ్రన్ సింగ్ కూడా డిడ్ నాట్ మేడ్ ఎనీ ఇంపాక్ట్. భువీ టుక్ హిస్ వికెట్. అండ్ ప్రాపర్ స్టార్టింగ్లోనే దే లాస్ట్ ఎర్లీ వికెట్స్. వాళ్ళకి ఎక్కడ ఒక చిన్న పార్ట్నర్షిప్ బిల్డ్ అయిందంటే దట్ ఈస్ బిట్వీన్ శామ్ కరన్ అండ్ సికందర్ రజా. అక్కడ ఒక ఆల్మోస్ట్ ఒక 40 runs పార్ట్నర్షిప్ అనేది వచ్చింది. శామ్ కరన్ ప్లేడ్ వెల్, 22 balls 29. అండ్ బట్ నటరాజన్ పిక్డ్ ద వికెట్ ఆఫ్ శామ్ కరన్. అక్కడ సికందర్ రాజాకి శశాంక్ సింగ్ వచ్చాడు. లాస్ట్ మ్యాచ్ హీరో వాళ్ళకి శశాంక్ సింగ్. ఈ మ్యాచ్ కూడా చాలా బాగా ఆడాడు శశాంక్ సింగ్. 25 balls ఒక 46 సూపర్బ్ నాక్ ఫ్రమ్ శశాంక్ సింగ్. అండ్ సికందర్ రాజా అయిపోయిన తర్వాత గాట్ ఇన్ జితేష్ కూడా త్వరగానే అయిపోయాడు, బై స్కోరింగ్ జస్ట్ 19 runs. అండ్ మళ్ళీ అశుతోష్ శర్మ జాయిన్ విత్ శశాంక్ సింగ్ 15th over దగ్గర. అండ్ అక్కడి నుంచి ఆల్మోస్ట్ దే గాట్ ఎ 70 runs పార్ట్నర్షిప్. వాళ్ళకి పంజాబ్ నీడ్ ఆల్మోస్ట్ లాస్ట్ 5 overs దే నీడ్ ఆల్మోస్ట్ లాస్ట్ 4 overs దే నీడ్ ఆల్మోస్ట్ 67 runs. అసలు అక్కడ ఛాన్సే లేదు వాళ్ళకి. బట్ దే ప్లేడ్ వెల్, దే బోత్ ప్లేడ్ వెల్. అక్కడ భువనేశ్వర్ దగ్గర నుంచి ఒక ఎక్స్పెన్సివ్ ఓవర్ వచ్చింది, 17 runs ఓవర్. భువనేశ్వర్ డెత్ ఓవర్స్లో చాలా ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు, దట్స్ ఈజ్ తన దగ్గర అదే ఇష్యూ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఓవర్ కమిన్స్ బౌల్డ్ వెల్. నెక్స్ట్ ఓవర్ వచ్చి జస్ట్ 11 runs ఇచ్చాడు. అక్కడ ఈక్వేషన్ మళ్ళీ 2 overs 39 టఫ్, చాలా కష్టం, అది ఇంపాసిబుల్ అనుకున్నాం. అండ్ అక్కడ నటరాజన్ దగ్గర నుంచి ఒక సూపర్ ఓవర్ వచ్చింది, జస్ట్ 10 runs ఓవర్. సో లాస్ట్ ఓవర్ వాళ్ళకి 29 runs కావాలి. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని, కానీ వాళ్ళు పాసిబుల్ అయ్యేలా ట్రై చేశారు. అశుతోష్ శర్మ ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, సూపర్బ్ 6 అది. అండ్ ఆ ఓవర్ ఆల్మోస్ట్ దే గాట్ 27 runs. ఆ ఓవర్లో ఫస్ట్ సెకండ్ 6 కూడా డ్రాప్ క్యాచెస్ అట్ బౌండరీ దగ్గర డ్రాప్ క్యాచెస్, కొంచెం హై క్యాచే పట్టు ఉండాల్సింది. బట్ అవి ఆపడం కూడా మానేసి 6ని పంపించారు వాళ్ళు. అండ్ ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ వాజ్ నాట్ దట్ గ్రేట్ ఈ మ్యాచ్లో. దే లెఫ్ట్ సమ్ క్యాచెస్, డ్రాప్ క్యాచెస్ ఉన్నాయి ఈ మ్యాచ్లో వాళ్ళకి. అండ్ ఫైనలీ బతికేట్ లక్ బాండి వనత్గట్ ఒక 2 runsతో నెగ్గించాడు మ్యాచ్ని. లాస్ట్ బాల్ 6 వెళ్ళింది, దానికి ముందు బాల్ కూడా త్రిపాఠి క్యాచ్ వదిలేశాడు. సో ఇట్ ఈస్ ఫీలింగ్ బాగాలేదు ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో. బట్ వాళ్ళకి ఫైనల్లీ దే వన్ ద మ్యాచ్ బై 2 runs, 2 runsతో నెగ్గారు. సూపర్ బ్యాటింగ్ వాళ్ళిద్దరూ కూడా. ఇండియన్స్ ఈరోజు ఈ మ్యాచ్లో ఆడిన ముగ్గురు కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ముగ్గురు కూడా బ్యాటింగ్లో దే ఆర్ ఇండియన్స్, మన ఇండియన్స్. బ్యాటింగ్లో నితీష్ రెడ్డి అండ్ అబ్దుల్ సమాద్, అండ్ ఇక్కడ శశాంక్ సింగ్ అండ్ శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ. గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్. ఓకే. అండ్ బౌలింగ్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో భువీ అండ్ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ కూడా చాలా బాగా బౌల్ చేశారు. భువనేశ్వర్, ప్యాట్ కమిన్స్ అండ్ నటరాజన్ వాస్ వెరీ గుడ్. ప్యాట్ కమిన్స్ అయితే
ప్యాట్ కమిన్స్ మిచెల్ స్టార్క్లో నన్ను అడిగితే ప్యాట్ కమిన్స్ ఈజ్ జస్టిఫైయింగ్ హిస్ ప్రైస్ ట్యాగ్. తనకి ఇచ్చిన డబ్బులకి తను న్యాయం చేస్తున్నాడని అనిపిస్తుంది నాకైతే. ప్రతి మ్యాచ్ ఈజ్ పికింగ్ వికెట్స్ అండ్ ఈజ్ వెరీ ఎకనామికల్. ఈ మ్యాచ్ కూడా ఈజ్ ఎకానమీ వాజ్ జస్ట్ 5.50. 4 overs 22 runs ఇచ్చాడు అంతే. వెరీ గుడ్ ఫ్రమ్ ప్యాట్ కమిన్స్. అండ్ నితీష్ రెడ్డి బౌలింగ్ కూడా వేసాడు. 3 overs 33 అండ్ వికెట్ తీశాడు, ఒక వికెట్ వచ్చింది. జయదేవ్నాథ్ గత్వర్ వెరీ ఎక్స్పెన్సివ్, 4 overs 49. అండ్ వాళ్ళకి పంజాబ్కి రబాడా అండ్ హర్షదీప్ వాజ్ వెరీ గుడ్. వాళ్ళు రబాడా 32 for 1 అండ్ హర్షదీప్ 29 for 4 వికెట్స్. ఫస్ట్ ఓవర్లో సెకండ్ ఓవర్లోనే 2 వికెట్స్ వచ్చినాయి, మళ్ళీ థర్డ్ ఓవర్లో 2 వికెట్స్ వచ్చినాయి హర్షదీప్కి. అండ్ హర్షల్ పటేల్ ఆల్సో బౌల్డ్ వెల్, 4 overs 30 for 2. అండ్ హర్ప్రీత్ బ్రార్, నేను ఎప్పుడు చూడలేదు అసలు హర్ప్రీత్ బ్రార్ని ఎంత ఎక్స్పెన్సివ్ అవడం. 4 overs 48. హర్ప్రీత్ బ్రార్ ఈ ఐపీఎల్లో ఓవరాల్ ఎకానమీ అరౌండ్ 5.5 దగ్గర ఉంది, కానీ ఈ మ్యాచ్లో ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ దట్స్ ఇట్ అబౌట్ దిస్ మ్యాచ్. అండ్ సన్ రైజర్స్కి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఇట్ ఈజ్ వర్సెస్ ఆర్సీబీ, 15th April. ఇట్ ఈజ్ వర్సెస్ ఆర్సీబీ. డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ మ్యాచ్, ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. అండ్ పంజాబ్కి ఇట్ ఈజ్ బిట్వీన్ రాజస్థాన్ రాయల్స్. చాలా టఫ్ టీమ్ ఇది, ద ఓన్లీ అన్బీటెన్ టీమ్. ఇంకా వాళ్ళు 4 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు నెగ్గారు. వాళ్ళు ఇంకా ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు ఈ సీజన్లో. సో పంజాబ్ టఫ్ ఫైట్ ఇస్తారు, అందులో డౌటే లేదు. దట్స్ ఇట్. ఆల్ ది బెస్ట్ ఎస్ఆర్హెచ్ అండ్ ఆల్ ది బెస్ట్ పంజాబ్ కింగ్స్. And thank you so much. Please like, share and subscribe if you like my content. Thank you.